హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావాస్క్రిప్ట్‌లో క్లాసెస్ యొక్క ఇన్‌హెరిటెన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. క్లాస్ ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటి అనంటే, ఒక క్లాసు ఇంకొక క్లాస్ యొక్క మెథడ్స్‌ని, ప్రాపర్టీస్‌ని యాక్సెస్ చేసుకోగలగడమే. సో, అంటే ఏంటి? అసలు క్లాసెస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం? ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేయడానికి. ఆబ్జెక్ట్స్‌కి ఏమేముంటాయి? ప్రాపర్టీస్, మెథడ్స్ ఉంటాయి. అవి దేని ద్వారా వస్తాయి? మనం క్లాస్‌లో డిఫైన్ చేస్తాం. అది ఏ క్లాస్‌లో అయితే మనం డిఫైన్ చేసామో, ఆ క్లాస్ ఆబ్జెక్ట్స్ మాత్రమే దీని లోపల మెథడ్స్, ప్రాపర్టీస్ యాక్సెస్ చేసుకోగలవు. సో, ఇప్పుడు నేను జస్ట్ ఒక క్లాస్‌ని డిక్లేర్ చేస్తున్నా P1 అని. న్యూ పర్సన్ ఆఫ్ నేమ్ సంథింగ్ ఏదో ఒకటి ఇస్తున్నా. అండ్ మొబైల్ నంబర్ ఇలా ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం P1 అనే ఒక కొత్త ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాం. అది ఏ టైప్‌కి సంబంధించింది? పర్సన్ అనే క్లాస్‌కి సంబంధించింది. కాబట్టి ఆ P1 అనే ఆబ్జెక్ట్‌కి ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయి? క్లాస్ పర్సన్‌లో మనం ఏం ప్రాపర్టీస్ డిక్లేర్ చేసామో అవి. ఏమేం మెథడ్స్ ఉంటాయి? ఈ క్లాస్ పర్సన్‌లో ఏ మెథడ్ డిక్లేర్ చేసామో అది. సో, ఇక్కడ నేను 2 ప్రాపర్టీస్ ఇచ్చాను. నేము, మొబైల్ నంబర్ అండ్ ప్రాపర్టీస్ ఏమో గెట్ పర్సనల్ డీటెయిల్స్ అని ఇచ్చాను. సో, ఇప్పుడు P1 అనే ఆబ్జెక్టు ప్రాపర్టీసు మొబైల్ నంబర్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ మెథడ్ గెట్ పర్సనల్ డీటెయిల్స్ అనే ఒక మెథడ్ ఉంది కదా! దాన్ని కాల్ చేస్తే సో, ఆ పర్సన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో, ఇప్పుడు మనకి ఎర్రర్ ఏమి రాలే. ఇప్పుడు నేను ఎంప్లాయీ అనే ఇంకొక క్లాస్‌ని క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నా. ఈ ఎంప్లాయీ క్లాస్‌లో మనకి ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ మొబైల్ నంబరు, ఎంప్లాయీ కంపెనీ, వర్కింగ్ కంపెనీ, సాలరీ ఇలా మనకి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అని అనుకుంటే, సో, ఇప్పుడు మనకి ఎంప్లాయీ క్లాస్‌లో కూడా మళ్ళీ నేము, మొబైల్ నంబరు మళ్ళీ ప్రాపర్టీస్ కొత్తగా క్రియేట్ చేసే కన్నా, ఆల్రెడీ పర్సన్ అనే క్లాస్‌లో మనం ఈ 2 ప్రాపర్టీస్ అసైన్ చేసాము. సేమ్ అవే ప్రాపర్టీస్ కూడా మనం ఎంప్లాయీ క్లాస్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకోగలిగేలా చేయడమే ఈ ఇన్‌హెరిటెన్స్ అనమాట. సో, ఇప్పుడు ఒక క్లాసు ఇంకొక క్లాస్‌ని ఇన్‌హెరిట్ చేసుకోవాలి అనంటే జావాస్క్రిప్ట్‌లో యూజ్ చేయాల్సిన కీవర్డ్ ఎక్స్‌టెండ్స్ తర్వాత ఏ క్లాస్‌ని ఇన్‌హెరిట్ చేసుకుంటున్నామో అది. సో, పర్సన్. సో, ఇప్పుడు మనం ఇందులో జనరల్‌గా ఒక క్లాస్‌ని డిక్లేర్ చేసామంటే ఆ క్లాస్‌లో కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ ఎందుకు రాస్తాము? ఆ క్లాస్‌ని యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్‌ని అసైన్ చేయడానికి. సో, ఇప్పుడు కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ ఇక్కడ రాస్తున్నా. ఇప్పుడు మనకి ఎంప్లాయీ క్లాస్ కదా! ఎంప్లాయీకి ఎక్స్‌ట్రా ఏ ప్రాపర్టీస్ ఉంటాయి? సాలరీ అని సాలరీ ఈజ్ ఈక్వల్ టు సో, ఈ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌కి పాస్ అవుతాయి. మనం ఈ క్లాస్‌కి సంబంధించిన ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ పారామీటర్స్ ఏవైతే ఇస్తామో ఇక్కడ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌కి అవే పాస్ అవుతాయి. సో, ఇక్కడ నేను సాలరీ 45,000 అని ఇస్తున్నా. నెక్స్ట్ కంపెనీ సంథింగ్ సో, సాలరీ ఎస్ అండ్ కంపెనీ సి అని ఇస్తున్నా. సో, థిస్ డాట్ సాలరీలో ఎస్ అనే వేరియబుల్‌కి ఏదైతే ఎస్ అనే పారామీటర్‌కి ఏదైతే వస్తుందో అది అసైన్ చేస్తాం. థిస్ డాట్ కంపెనీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సి అనే పారామీటర్ ఏదైతే పాస్ చేస్తామో అది అసైన్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఏం చేసాము? ఎంప్లాయీ క్లాస్‌ని క్రియేట్ చేసాము. ఎంప్లాయీ క్లాసు పర్సన్ క్లాస్‌కి సంబంధించిన ప్రాపర్టీస్, మెథడ్స్‌ని యాక్సెస్ చేసుకోవాలి అని అనుకున్నాం. అందుకు ఇక్కడ ఎక్స్‌టెండ్స్ పర్సన్ అని రాసాం. సో, ఇప్పుడు మనం ఎంప్లాయీ 1 అనే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేద్దాం. ఈ ఎంప్లాయీ అనేది ఎంప్లాయీ క్లాస్‌కి సంబంధించింది. సో, అందుకే న్యూ ఎంప్లాయీ అని క్రియేట్ చేసాం. సో, ఎంప్లాయీకి కూడా మనకి నేమ్ అయి ఉండాలి కదా! సో, నేమ్ ఇక్కడ పాస్ చేస్తున్నాం. అండ్ మొబైల్ నంబర్. నెక్స్ట్ సాలరీ ఇక్కడ 46,000 ఇస్తున్నాం. నెక్స్ట్ కంపెనీ ఇక్కడ అమెజాన్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎంప్లాయీ క్లాస్‌ని క్రియేట్ చేశానంటే, ఇవి పాస్ చేస్తున్నానంటే, ఈ ఎంప్లాయీ యొక్క ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ అనమాట. కానీ ఇక్కడ మనం కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌లో ఓన్లీ సాలరీ, కంపెనీ మాత్రమే ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఎందుకు అనంటే, ఆల్రెడీ పర్సన్ అనే క్లాస్‌లో నేము, మొబైల్ నంబరు ఇనిషియలైజ్ చేయడానికి అక్కడ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ రాసాం.
సేమ్ అదే కోడ్ మళ్ళీ రాయకుండా ఉండడానికే కదా మనం ఇక్కడ ఈ పర్సన్ క్లాస్‌ని ఎక్స్‌టెండ్ చేసుకున్నాం, ఇన్‌హెరిట్ చేసుకున్నాం. సో, ఇప్పుడు అయితే మనం ఈ ఎంప్లాయీ సంబంధించిన కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌లో 2 ప్రాపర్టీసే ఇనిషియలైజ్ చేసాం. ఇంకొక 2 ఉన్నాయి కదా! నేము, మొబైల్ నంబరు అవెక్కడ ఇనిషియలైజ్ అవ్వాలి? పర్సన్ అనే క్లాస్‌కి సంబంధించిన కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌లో. సో, ఈ ఎంప్లాయీ క్లాస్‌కి పేరెంట్ పర్సన్. ఆ పేరెంట్ యొక్క కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌ని కాల్ చేయాలి అనంటే చైల్డ్ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌లో సూపర్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చి దానిలో మనం ఆ ప్రాపర్టీస్ ఏవైతే అసైన్ చేయాలి అని అనుకుంటున్నామో అవి ఇక్కడ పాస్ చేయాలి. సో, ఇక్కడ చైల్డ్ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌లో నేము, మొబైల్ నంబరు, సాలరీ, కంపెనీ 4 తీసుకుంటున్నాం. సో, వాటిలో నేము, మొబైల్ నంబర్ ఏమో సూపర్ అనే ఫంక్షన్‌కి ఇస్తున్నాము. అంటే ఏంటి అనంటే ఇక్కడ చైల్డ్ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌లో సూపర్ అనే ఒక ఫంక్షన్‌ను కాల్ చేస్తున్నాము. దానికి సమ్ పారామీటర్స్ పాస్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే దీని యొక్క పేరెంట్ క్లాస్ ఏదైతే ఉందో ఆ పేరెంట్ యొక్క కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ కాల్ అయ్యి వాటికి ఈ పారామీటర్స్ అనేవి పాస్ అవుతాయి. సో, ఇక్కడ ఎంప్లాయీ యొక్క నేము, మొబైల్ నంబర్ ఏదైతే ఇచ్చామో ఇక్కడ దిస్ డాట్ నేమ్ అనంటే ఆ ఎంప్లాయీ యొక్క నేము, ఆ ఎంప్లాయీ యొక్క మొబైల్ నంబరు ఇక్కడ ఇనిషియలైజ్ అవుతాయన్నమాట. సో, ఇప్పుడు E1 అనే ఆబ్జెక్ట్‌ని ప్రింట్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకేమైంది? ఎంప్లాయీకి నేము, మొబైల్ నంబరు, సాలరీ, కంపెనీ ఇలా వచ్చింది. సో, నార్మల్‌గా అయితే మనం ఎంప్లాయీ క్లాస్‌లో జస్ట్ సాలరీ, కంపెనీయే డిక్లేర్ చేసాము. ఇనిషియలైజ్ కూడా అదే చేసాం. కానీ నేము, మొబైల్ నంబర్ కూడా మనం పాస్ చేసాం కదా! ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు అవి ఎలా ఇనిషియలైజ్ అయినాయి అనంటే ఇక్కడ సూపర్ అనే ఒక ఫంక్షన్‌ని కాల్ చేయాలి. ఎంప్లాయీ అని చైల్డ్ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌లో పేరెంట్ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌ని కాల్ చేయడానికి సూపర్ అనే ఫంక్షన్ యూజ్ చేసి పేరెంట్‌లో మనం ఏవైతే ప్రాపర్టీస్ మనకి యాక్సెస్ చేయాలని అనుకుంటున్నామో వాటిని ఆర్గ్యుమెంట్స్ కింద పాస్ చేయాలన్నమాట. సో, ఇక్కడ మనం పేరెంట్ పర్సన్‌లో నేము, మొబైల్ నంబరే కదా మనకి ఇనిషియలైజ్ చేయాల్సింది. ఆ నేము, మొబైల్ నంబర్ ఇక్కడ ఫస్ట్ నేము తర్వాత మొబైల్ నంబర్ ఇచ్చాం. సో, అంటే ఈ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌లో ఎన్ అనే వేరియబుల్‌లో నేమ్ వస్తుంది. ఎం అనే వేరియబుల్‌లో మొబైల్ నంబర్, ఎస్ అనే వేరియబుల్‌లో సాలరీ తర్వాత కంపెనీ నేమ్ ఇలా వస్తుంది. సో, ఇప్పుడు మనం ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ పర్సన్‌కి సంబంధించిన మెథడ్ అయిన గెట్ పర్సనల్ డీటెయిల్స్ అనే మెథడ్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. అప్పుడేమొస్తుంది ఎంప్లాయీకి సంబంధించిన నేము, మొబైల్ నంబర్ అని వస్తుంది. ఇప్పుడు నేను ఈ క్లాస్‌ని ఇన్‌హెరిట్ చేసుకోకుండా డైరెక్ట్‌గా ఆ మెథడ్‌ని కాల్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. సో, ఇప్పుడు E1 సో, E1 డాట్ గెట్ పర్సనల్ డీటెయిల్స్ అనే మెథడ్ మనం కాల్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకనంటే E1 అనే ఎంప్లాయీ క్లాస్‌లో మనకి గెట్ పర్సనల్ డీటెయిల్స్ అనే మెథడ్ లేదు. అందుకే ఏమనొచ్చింది గెట్ పర్సనల్ డీటెయిల్స్ ఈస్ నాట్ డిఫైన్డ్ అనొచ్చింది. సో, ఇంతకుముందు మనం ఏం చేసాము? ఈ ఎంప్లాయీ క్లాస్‌లో పర్సన్ అనే క్లాస్‌కి సంబంధించింది ఇన్‌హెరిట్ చేసుకున్నాం. కాబట్టి ఆ పర్సన్ క్లాస్‌కి సంబంధించిన మెథడ్స్ గాని, ప్రాపర్టీస్ గాని ఎంప్లాయీ క్లాస్‌కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ యాక్సెస్ చేసుకుంటే ఎర్రర్ అనేది చూపించదు. సో, ఇప్పుడు నేను మళ్ళీ అది ఇంతకుముందు రిమూవ్ చేసింది మళ్ళీ పెట్టాను. సో, ఇప్పుడు సేమ్ మళ్ళీ E1 డాట్ గెట్ అని కొట్టంగానే మనకి సజెషన్స్ అనేవి చూపిస్తుంది బ్రౌజర్‌లో. ఆ క్లాస్ ఆ ఆబ్జెక్ట్‌కి ఏమేం మెథడ్స్, ఏమేం ప్రాపర్టీస్ యాక్సెస్ ఉంటాయో. సో, ఇప్పుడు మనకేమొచ్చింది ఎంప్లాయీకి సంబంధించిన నేము, మెత్ మొబైల్ నంబరు ఇక్కడ రి ప్రింట్ అయింది కన్సోల్‌లో. ఇక్కడ మనం జస్ట్ కన్సోల్‌లో ప్రింట్ అవ్వాలనే రాసాం గెట్ పర్సనల్ డీటెయిల్స్ అని. సో, ఇప్పుడు చైల్డ్‌లో కూడా నేను ఇంకొక మెథడ్ రాస్తున్నా. ఇక్కడ గెట్ ఆఫీస్ డీటెయిల్స్ అని ఇంకొక మెథడ్ రాస్తున్నా. ఇందులో దిస్ డాట్ సాలరీ అండ్ కంపెనీ
దిస్ డాట్ కంపెనీ అని ఇస్తున్నాం. సో ఇప్పుడు ఎంప్లాయీ క్లాస్‌కి సంబంధించిన ఆబ్జెక్ట్ E1ని క్రియేట్ చేసాం కదా! సో ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయడం అంటే ఆ క్లాస్‌కి సంబంధించింది న్యూ అనే కీవర్డ్ ఇచ్చి, క్లాస్ నేమ్ ఇచ్చి, ఆ క్లాస్‌లో మనకి ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయో వాటిని ఇక్కడ పారామీటర్స్ కింద పాస్ చేయాలి పారాంథసిస్‌లో. సో అక్కడ మనం E1 అనేది పాస్ చేసాం. సో గెట్ పర్సనల్ డీటెయిల్స్ అనే మెథడ్ యాక్సెస్ ఉంటుంది ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌కి అండ్ గెట్ ఆఫీస్ డీటెయిల్స్ అనే మెథడ్ కూడా యాక్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇలా వచ్చినాయి. ఇక్కడ నేను ఎంప్లాయీ క్లాస్ ఆబ్జెక్ట్ ద్వారా ఆ మెథడ్స్ యాక్సెస్ చేశాను. ఈ మెథడ్ యాక్సెస్ చేశాను. ఈ మెథడ్ యాక్సెస్ చేశాను. ఇప్పుడు P1 అనే క్లాస్‌కి సంబంధించిన ఆబ్జెక్ట్ ఉంది కదా! ఈ P1లో మనం గెట్ పర్సనల్ డీటెయిల్స్ అనే ఒక్క మెథడ్‌ని మాత్రమే యాక్సెస్ చేసుకోగలం. గెట్ ఆఫీస్ డీటెయిల్స్ అనే మెథడ్ యాక్సెస్ చేసుకుంటే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకనంటే P1 అనే పర్సన్ అనే క్లాసు ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని ఇన్‌హెరిట్ చేసుకుంటలే. ఎంప్లాయీ క్లాసు పర్సన్ క్లాస్‌ని ఇన్‌హెరిట్ చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ నేను P1 డాట్ గెట్ ఆఫీస్ డీటెయిల్స్ అని ఇస్తే మనకి ఎర్రర్ వస్తుంది. సో పర్సన్ క్లాస్‌కి సంబంధించిన ఆబ్జెక్ట్ సేవ్ అయినా ఉంటే వాటికి ఈ ప్రాపర్టీస్ నేము, మొబైల్ నంబరు అండ్ ఈ మెథడ్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది. కానీ ఈ మెథడ్ యాక్సెస్ అవ్వదు. ఈ ప్రాపర్టీస్ ఉండవు. ఎగ్జిస్ట్ అవ్వవు. ఎందుకంటే వాటిని మనం క్రియేట్ చేయలేదు కాబట్టి ఆ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్‌కి. సో కానీ ఎంప్లాయీ క్లాస్‌కి సంబంధించిన ఆబ్జెక్ట్స్‌కైతే ఈ ఈ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ మెథడ్ యాక్సెస్ ఉంటుంది. ఈ మెథడ్ యాక్సెస్ ఉంటుంది. ఈ ప్రాపర్టీస్ నేమ్, మొబైల్ నంబర్ కూడా యాక్సెస్ ఉంటుంది. ఎందుకనంటే ఈ ఎంప్లాయీ క్లాస్‌లో మనం ఎక్స్‌టెన్స్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసి పర్సన్ క్లాస్‌కి సంబంధించినవి ఇన్‌హెరిట్ చేసుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు మనం ఒక క్లాస్‌నే కాదు ఎన్ని క్లాస్‌ని కావాలంటే అన్ని. సో ఈ ఎంప్లాయీ క్లాస్ పర్సన్ అనే క్లాస్‌ని లేకపోతే అండ్ హ్యూమన్ అనే క్లాస్ ఇంకా ఎన్ని కావాలంటే అన్ని మనం ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. సో ఇది ఇన్‌హెరిటెన్స్ గురించి. థాంక్ యూ ఫర్ వాచింగ్.